జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవంగా మన దేశంలో మనము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన భారత పితామహుడైనటువంటి ఫాదర్ ఆఫ్ ఇండియా అంటే మనకు డైరెక్షన్, మన కుటుంబము, మన దేశం ఏ విధంగా నడుచుకోవాలా, ఎట్లా ఉండాలా అనే దానిపైన ఒక రాజ్యాంగాన్ని 60 దేశాలు తిరిగి ఆయన 2 సంవత్సరాల 6 నెలల 11 రోజుల పాటు నిరంతరం శ్రమించి రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది, వారికి అప్పగించడం జరిగింది. అందుకని ఈరోజు న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మరొకటి సంతోషమైన విషయం. ఇందులో నిజంగా మన భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి మతాలు కులాలు మన దేశంలో ఉంటూ కూడా ఇంత ప్రశాంతంగా ఎలాంటి ఇది లేకుండా జరుపుకోవడానికి రాజ్యాంగాన్ని ఎంతో తెలివిగా రచించినట్టు ఆయనకు నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశం ఈరోజు నడుచుకుంటుంది ఏ విధంగా అందరూ ఈరోజు కుల మతాలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరూ రాజకీయంగా కానీ న్యాయపరంగా కానీ విద్యాపరంగా కానీ అటువంటి వాటిల్లో ఎలాంటివి లేకుండా చోటు చేసుకోకుండా గొడవలు కానీ లేకుండా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇంత కుటుంబ పరంగా నడుచుకుంటుందంటే అందుకు రాజ్యాంగమేనని చెప్పుకోవాలి. ఈ విధంగా నడుచుకున్నది రాసినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ దినంగా ప్రత్యేకంగా దళితులకు ఆయన చేసినటువంటి వాళ్ళు సమానత్వం కావాలని తీసుకొచ్చినటువంటి సెక్షన్లను పక్కన పెట్టి వారి కోసం చేయవలసినటువంటి చేయకుండా సప్లా నిధులు కానీ వారు కేటాయించినటువంటి నిధులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏ విధంగా జరగాలో అవన్నీ కూడా పక్కకు పెట్టి ఈరోజు ఏ విధమైనటువంటి సమానత్వం తీసుకురాకుండా వారిని అభివృద్ధి చెందకుండా ఈరోజు ఒక వ్యత్యాసం చూపుతూ నడుచుకున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలి, దళితుల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం.